దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, సరికొత్త ఫీచర్లతో దూసుకొస్తున్న ఏఐ టూల్స్ భయాలతో దేశీయంగా ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇది సూచీల సెంటిమెంట్ దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 1200కు పైగా పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 300కు పైగా పాయింట్లు నష్టపోయి 25,370 వద్ద ట్రేడ్ అవుతోంది. సాఫ్ట్వేర్ వ్యవస్థలను ఆధునికీకరించే ఖర్చు క్లాడ్ ఏఐ టూల్స్తో తగ్గనుందని ఆంథ్రోపిక్ ప్రకటించింది. ఇది భారత ఐటీ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రముఖ ఐటీ సంస్థల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ బలపడడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో రూపాయి విలువ కూడా కొద్దిమేర క్షీణించింది. దాని ప్రభావం కూడా సూచీలపై కనిపించింది. ఐబీఎం సిస్టమ్స్లో ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆంథ్రోపిక్ క్లాడ్ ఆధునికీకరించగలదన్న ప్రచారంతో ఐబీఎం షేర్లు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజే 13% పైగా కుంగిపోయాయి. 26 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఐబీఎం నష్టాన్ని చవిచూసింది. కంపెనీ మార్కెట్ విలువలో $40 బిలియన్ ఆవిరయ్యాయి.